ప్రభునామమున అందరికీ శుభములు వందనములండి. ఈరోజు నేను మీతో చిన్న వాక్యాంశాన్ని ధ్యానించాలనుకుంటున్నాను కొద్ది మాటల్లో. అయితే మనము రెండు విషయాలు కంపేర్ చేసి చూసుకున్నామండి. ఒకటి ఆత్మీయ శుద్ధత, ఒకటి శారీరక శుద్ధత. రెండింటిని ఎలా కంపేర్ చేసి చూసుకున్నామనంటే, ఉదాహరణకు మనము బాత్రూంలో స్నానానికి నీళ్లు పెట్టుకున్నాము. నీళ్లు కాలుతున్నాయని నీళ్లు మనం స్నానం చేయకుండా వచ్చేస్తామా? రాము కదా. ఆ నీళ్ళల్లో ఇంకొన్ని చన్నీళ్ళు కలుపుకొని మన స్నానాన్ని పూర్తి చేసి మన రోజును మనము ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. కానీ మన నిజ జీవితంలో వచ్చేసరికి మనము మన తల్లిదండ్రులకే కానీ, మన భర్తకే కానీ, ఇంకెవరికైనా కానీ మనము కట్టుబడి బంధుత్వం కలిసిన వారితో మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఆ నిజాన్ని దాచేస్తూ ఉంటాం. నిజాన్ని దాచేసి నిజం చెప్పడానికి భయపడి అబద్ధం చెప్పి మనము రోజులు గడుపుతూ ఉంటాము. అయితే అది సరైన పద్ధతి కాదండి. ఉదాహరణకు శారీరక శుద్ధత అని అంటే ఎంత నిజం వేడిగా ఉంటుంది. ఉదాహరణకు నీళ్లు వేడిగా ఉన్నాయి. నీళ్లు ఎంత వేడిగా ఉన్నా మరికొంతసేపటికి చల్లగా అవ్వకుండా ఉండవు కదండి. మరికొంతసేపటికైనా ఇంకొంతసేపటికైనా అవి ఖచ్చితంగా చల్లారుతాయి. అలాగనే నువ్వు చెప్పిన నిజం ఏదైనప్పటికీ ఈ కాసేపటికి కాకపోయినా ఇంకాసేపటికి లేదు, అది చల్లారకపోయినా నీవు దాన్ని అర్థమయ్యేటట్టు నీ కష్టాన్నే కానీ, నీ బాధనే కానీ, నీకున్న సమస్యనే కానీ నువ్వు వారితో పంచుకోగలిగితే, లేదు నేను పొరపాటుగా తప్పు చేశాను, మరలా నేను ఇంకొకసారి ఆ తప్పు చెయ్యను అని చెప్పి నీవు వారి దగ్గర క్షమాపణ కోరుకుంటే, ఈ రెండిట్లో ఏదైనా చేసి నువ్వు ఆ తప్పును సరిదిద్దుకోగలిగితే, నీ ఉదయం ఎలాగ స్నానముతో ఆ ఆత్మీయ శరీర శుద్ధత ఎలాగున స్నానముతో పరిశుద్ధపరచబడుతుందో, ఆత్మీయ జీవితంలో కూడా మీరు అలాగునే పరిశుద్ధపరచబడతారు. మరి ఉదాహరణకు చెప్తే, స్నానము చేయడం మంచిదా, స్నానము చేయకపోవడం మంచిదా అని అంటే, స్నానం చేయకపోవడం వల్ల ఎన్నో సమస్యలు మన జీవితంలో ఎదుర్కొంటూ ఉంటాము. ఫ్రెష్నెస్ ఉండదు, ఇంకా అనేక అనారోగ్య సమస్యలు కూడా మనం ఎదుర్కొంటాము. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు నిజాన్ని దాచిపెట్టడం వల్ల నీవు ఎదుర్కొనే సమస్యలు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. కనుక మనము శారీరక శుద్ధత, ఆత్మీయ శుద్ధత కలిగి జీవిద్దాము. ప్రైజ్ ది లార్డ్.